కళ్యాణోత్సవానికి మాజీ ఎమ్మెల్యే ఖైరతాబాద్ బీజేపీ మన చింతల రామచంద్రరెడ్డి గారు వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. యావత్ దేశ విదేశాలలో కూడా ఈనాడు శ్రీరామనవమి పండుగ ఎంతో ఉత్సాహంగా చేసుకుంటున్నారు. మొదటిసారి గత జనవరి 22వ తారీఖు నాడు 500 సంవత్సరాల యొక్క కృషి ఏదైతే రాముడు టెంట్లో ఉండి పందిరిలో ఉండి ఈనాడు భవ్యమైనటువంటి మందిర నిర్మాణం చేసుకొని వారు జనవరి 22వ తారీఖు నాడు ప్రాణప్రతిష్ఠ చేసుకున్నటువంటి బాలరాముడు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ శ్రీరామనవమి పండుగ మనం దేశం మొత్తంలో కూడా జరుపుకుంటున్నాం. కాబట్టి ఎంతో ఉత్సాహంగా చూస్తున్నాం. మహిళలను చూస్తున్నాం, యువకులను చూస్తున్నాం, పెద్దవాళ్ళను చూస్తున్నాం. భక్తి శ్రద్ధలతోని రామచంద్ర ప్రభు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి వారిని ఏ రకంగా సేవించుకున్న వాడవాడలో కూడా కళ్యాణాలు జరుగుతున్నాయి. ఈ భక్తి భావన దేశ సాంప్రదాయాన్ని, దేశ సంస్కృతిని, దేశ హితాన్ని గురించి బాగా పనిచేస్తుంది. పిల్లలలో ఈ కల్చర్ అంతా కూడా మన సాంప్రదాయం ఏ రకంగా ఉండాలి, మనం ఏ రకంగా ఉండాలి, కుటుంబం ఏ రకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోని రామచంద్ర ప్రభు ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభువుగా, ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా, దేవుడైనా తన మనిషిగా ఏ రకంగా ఉండాలి, కుటుంబం ఏ రకంగా ఉండాలని చూపించినటువంటి ఆ మహానుభావునికి మరి శ్రీరామనవమి శుభ సందర్భంలో యావత్ ప్రజానీకానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి రామ మందిర్ ఇష్యూ నడుస్తుంది. అలాంటి రామ మందిర్ అయోధ్యలో ఈ రోజు మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మించారు. దీని మీద మీరు ఒకటి 500 సంవత్సరాలు మనం చూసినాం. ఎంతో మంది సాధువులు, సంతులు, యువకులు ధర్మాన్ని పరిపాలించేటటువంటి, ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఎంతో మంది ఆహుతైపోయారు. ఆ రామ మందిరం అక్కడ జరగాలని, ఉండాలని చెప్పారు. అయోధ్యలో రాముడు పుట్టిండనేటటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి 780 కోట్ల మంది యొక్క ఆలోచన విధానం. కొందరు ఓట్ల సంతుష్టీకరణ, ఓట్ల రాజకీయం చేస్తూ 500 సంవత్సరాలు అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన, అంతకుముందు మరి యూదులు పరిపాలించినా, ఎవరు పరిపాలించినా కానీ 75 సంవత్సరాలు మనం పరిపాలించుకున్నా రామ మందిర నిర్మాణం కాలేదు. కానీ ఒక్క నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోనే ఈనాడు ఏ ఒక్క చిన్న గొడవ లేకుండా రాముని యొక్క మందిర నిర్మాణం జరిగింది. ఇదందరికీ కూడా మంచి సాంప్రదాయం. కుల మతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి పండుగ, కుల మతాలకు అతీతంగా నిర్మాణమైనటువంటి మందిరం.